రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికలు ఒక లిట్మస్ టెస్ట్గా చూడాలా. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఒక కొత్త టెన్షన్ ఏమన్నా మొదలైందా? ఉన్న 3 స్థానాలకు సంబంధించి ఒక స్థానం విషయంలో, అంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలుగుదేశం పార్టీకి అనూహ్యంగా ఒక సీటు అటు వెళ్ళడం, పంచుమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీ కావడం, ఇప్పుడు ఇక్కడ కూడా అటువంటి ట్విస్ట్ ఏమన్నా చోటు చేసుకోబోతుందనే భయం వైసీపీలో ఏమైనా కనిపిస్తుందా? అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఏమన్నా తెలుగుదేశం పార్టీ చేసుకుంది అని అనుకోవాలి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా టెన్షన్ ఏమన్నా ఉందా వైసీపీకి? అంటే లెక్క ప్రకారం, సంఖ్యా ప్రకారం చూస్తే బిందాస్గా కూర్చోవచ్చు, 3 సీట్లు వైసీపీకి వచ్చేస్తాయి. కానీ అనూహ్య పరిణామాలు ఏమన్నా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? తెలుగుదేశం పార్టీ నిన్నటిదాకా సీరియస్గానే తీసుకుంటుంది అనుకున్నాం. కానీ ఎందుకంటే మొన్న రాధాకృష్ణ గారు రాసిన దాని ప్రకారం అయితే 2 వారాల క్రితం 3 వారాల క్రితం ధనవంతులైనటువంటి వాళ్ళు వస్తున్నారు, రెడీలో కోటీశ్వరులు అని చెప్పింది. 2-3 దాకా అడుగుతున్నారు అని. అది నిజమైతే కనుక ఇప్పుడు సీరియస్గా తీసుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన పేర్లు వర్లరామయ్యను, కోనేరు సురేష్. మళ్ళీ వర్లరామయ్య గారి పేరు వచ్చిందా? మళ్ళీ వర్లరామయ్య, కోనేరు సురేష్ అంటే ఏంటంటే ఊరికినే పోటీ మేము కూడా పెట్టామని పెట్టడం కోసం ఇలాగ పంచుమర్తి అనురాధలాగా ఏమన్నా అనుకోకుండా వచ్చినట్టు అన్నటువంటి. అయితే అనురాధకి ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే అనురాధ టైంలో 4 ఓట్లు చాలు అక్కడ. ఆ 4 ఓట్లు తక్కువ ఉన్నాయి కదా అనుకుంటే ఆ 4 వైసీపీ వాళ్ళు అట్టేశారు కాబట్టి సరిపోయింది. రెండోది సెకండ్ ప్రయారిటీ ఓటు అవన్నీ కూడా అక్కడ కౌంట్ అయినాయి కాబట్టి అక్కడ అనురాధకి బెనిఫిట్ అయింది. సెకండ్ ప్రయారిటీ ఓట్స్ వీటిని బేస్ చేసుకుని ఉన్నప్పుడు, అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఓట్లు వీటి దగ్గరికి వచ్చేటప్పుడు అనురాధకు వచ్చేటప్పటికి ఆ 4 ఓట్లు యాడ్ అవ్వడం అన్నటువంటిది వీళ్ళ 23 అట్లాగే ఉండి, అంటే వీళ్ళ 4 అటు వెళ్ళారు, దానికి బదులుగా అటు నుంచి 4 రావడం అన్నటువంటి దానివల్ల సాధ్యమైపోయింది. వీళ్ళ దాంట్లో సెకండ్ ప్రయారిటీ ఓట్స్ని పట్టించుకోకపోవడం, వాళ్ళకి జాగ్రత్తగా దాంట్లో కాన్సన్ట్రేట్ చేయడం సాధ్యమైంది. అయితే ఇక్కడ అంత నెక్ టు నెక్ సిచ్యుయేషన్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటిది దాదాపుగా 44 నుంచి 50 ఓట్లు కావాలి ఇక్కడ. ఒక్కొక్క 44 మామూలుగా అయితే. కానీ ఇక్కడ వీళ్ళని కనుక రేపు పొద్దున్న సస్పెండ్ చేస్తే, అంటే వీళ్ళకి రాజీనామాలు ఆమోదించితే కనుక అప్పుడు దగ్గరగా, అంటే ఆమోదించడం అయితే ఖాయంగానే కనబడుతుంది అక్కడ లెక్క ప్రకారం. అందులో మళ్ళీ ఒక గేమ్ కనబడుతుంది. వైసీపీలోకి వచ్చినటువంటి వాళ్ళది తీయట్లా. ఇక్కడ నోటీసులు అయితే అందరికి ఇచ్చారు. నిన్న విచారణ జరిపింది వీళ్ళ వరకే. వాళ్ళకి నోటీసులు ఇస్తే కోర్టుకి వెళ్తే ఏమంది, కోర్టులో ఇన్వాల్వ్ కామని చెప్పింది. అంటే ఇప్పుడే ఇన్వాల్వ్ కామని 26కు వాయిదా వేసింది. 26వ తారీఖు అంటే కరెక్ట్గా ముందున. ఆ రోజున కూడా ఏంటి, వీళ్ళ వెర్షన్ తీసుకుంటారు అంతే, అప్పటికప్పుడు తీర్పిస్తారని ఏం లేదు కదా, అయిపోతాయి. కాబట్టి ఆ లెక్కను చూసుకున్నప్పుడు దాన్ని ఆమోదించేశారనుకోండి రేపు మాపు, అంటే ఆమోదించద్దు అని నోటీస్ ఇవ్వడానికి కూడా, అంటే వీళ్ళకి నోటీస్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది కాబట్టి ఆ పాయింట్తో వర్కౌట్ కాదు. ఇక అప్పుడు ఒకవైపుదే తీసేస్తే కనుక 4+1 5 ఓట్లు తీసేసినట్టు, తెలుగుదేశం పార్టీకి 5 తగ్గినట్టు, 23లో 5 తగ్గినట్టు. అప్పుడు 19 మందే కదా ఉండేది. 18 మందికి దగ్గరగా 25-26 రావాల్సి వస్తుంది. కాబట్టి అంత అయితే సాధ్యం కాదు. అప్పుడు ఏదైనా ధనవంతులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే 8 నుంచి 10 మంది వైసీపీ పట్ల అసంతృప్తితో తెలుగుదేశం పార్టీకి వెళ్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ ఆ సిచ్యుయేషన్ వస్తుందంటే వాళ్ళది కూడా పార్టీ మారుతున్నారు కాబట్టి అని వేటు వేసేసి రకాలే వీళ్ళు అట్లాంటివి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు ఆది మూలం తెలుగుదేశంకి వెళ్తున్నారు, లేకపోతే మొన్న ఎవరెవరు అనౌన్స్ చేస్తున్నారు కదా కొంతమంది పార్థసారథి, అట్లాంటి వాళ్ళకి ఎవరైనా వాళ్ళది రాజీనామా చేస్తే తీసేస్తారు, ఓకే చేసేస్తారు ఇమీడియట్గా చేసేస్తారు. కాబట్టి రాజీనామా, అందుకని కాపు రామచంద్రరెడ్డి రాజీనామా చేయలే, అనౌన్స్ చేశారు. అట్లాగే రాజీనామా చేయకుండా ఓటు వేయడం అనేది కుదరదా, జరగదా? రాజీనామా చెయ్యకుండా వీళ్ళు అసంతృప్తితో ఉన్న వాళ్ళు చాలా మంది చేయొచ్చు. అదే ఎంతమంది ఉంటారు అన్నటువంటిది లెక్క కదా. 25 మంది దాకా ఉండే అవకాశం ఉంటుందా అనేటుంది. అది ఉంటుంది ఎప్పుడు అంటే ఫైనల్గా వీళ్ళు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లు చెక్ చేసుకుని డబ్బులు పంచేటటువంటి పరిస్థితి ఉంటాయి. లేకపోతే ఊరికినే జగన్కి బుద్ధి చెప్పేద్దామని చంద్రబాబుని గెలిపించాలని అయితే అనుకోరు కదా. వీళ్ళలో కొంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నాడు,
అతను వెళ్ళింది కాంగ్రెస్ వైపుకి, తను తెలుగుదేశానికి వెళ్ళాడు కదా, చూస్తా ఇట్లాంటి లెక్కలు కూడా ఉంటుంటాయి. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందు నుంచి వైసీపీ అన్న జాగ్రత్తలు తీసుకుందా? అంటే ఇంతమంది అసంతృప్తులు ఉంటారని ముందేమన్నా ఊహించే ఈ రాజీనామాల ఆమోదీ కార్యక్రమం అంతా పెట్టుకోవడం? జగన్ మెంటాలిటీ అట్లాగా దాంట్లో రాజ్యసభకి ఏదో అయిపోద్ది లేకపోతే శాసన మండలికి ఏదో అయిపోతుంది అనేటువంటి రూట్లో ఆలోచించే క్యారెక్టర్ అయితే కాదు. ఎందుకంటే శాసన మండలి రోజున అంత క్లియర్గా చంద్రబాబు నాయుడు నీకు ఎందుకు మేము చూసుకుంటా ఉన్నాడు. మరి శ్రీదేవికి టికెట్ ఇస్తున్నాడా చంద్రబాబు? మేకపాటి టికెట్ ఇస్తున్నాడా చంద్రబాబు? ఆనంకి అడిగిన సీట్ ఇస్తున్నాడా? లేదు కదా. కోటంరెడ్డికి ఎప్పటికీ కాంట్రవర్సీ అట్లా నడుస్తూనే ఉంది కదా. అంటే నలుగురిలో ఒకళ్ళకి కరెక్ట్గా అవకాశం ఉన్నట్టుంది ఆ కోటంరెడ్డి వరకు, మిగతా వాళ్ళదంతా గందరగోళం. అది కూడా మళ్ళీ ఏదో జనసేన వాళ్ళు మాకు సీట్ కావాలంటున్నారు కాబట్టి అంత గందరగోళం. కానీ ఆయన మాట నమ్మేసేశారు. అవును. జగన్ అయితే నేను చెయ్యలేను, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, కోటంరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తాను అన్నాడు, మేకపాటికి ఎమ్మెల్సీ ఇస్తాను, ఆనంకి అయితే ఇవ్వననేసాడు ముందు. ఆనంద్ ఏంటంటే మొదటి నుంచి తెంగరగా ఉంది కాబట్టి ఎవరు ఇవ్వనని చెప్పేశాడు. శ్రీదేవికి ఇవ్వనని చెప్పేశాడు. ఏదైనా చూసుకుంటానన్నాడంటే ఏదో నెక్స్ట్ ఏ చైర్మన్ పదవిలో ఇచ్చుండేవాడు, లేకపోతే ఎమ్మెల్సీ కూడా ఇచ్చేవాడేమో, ఆవిడ లాయల్టీగా ఉంటాయి. అతను మొహమాటం ఏం లేకుండా అక్కడే బాబు నేను చూసుకుంటానన్నాడు, జగన్మోహన్ రెడ్డి నేను నా వైఖరి ఇది అని చెప్పేశాడు. అక్కడే కళ్ళెదురుగుండా 4 ఓట్లే అని తెలిసి కూడా అట్లాంటి డెసిషన్ తీసుకున్నాడు. ఇక్కడ 25 మంది దాని గురించి కంగారు పడిపోయేసి వెనకాడతాడా యాటిట్యూడ్ చూస్తే? 3 సీట్లు మాకే దక్కించుకోవాలని ఒక ప్రెస్టీజ్ ఇష్యూ ఏం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? పోతే పోనీ ఒక సీట్ అన్నట్టు ఏమైనా ఉంటారు? చేస్తుంది అనేది నమ్మకం, రాకపోతే పోయింది అనుకుంటాడు. అంటే పెద్దల సభ కదా, రాజ్యసభ కదా, ఒక స్థానమైన ఎందుకు వదులుకోవాలి? మండలిలో కూడా పెద్దలే కదా, అది పెద్దల సభ, మన రాష్ట్రానికి పెద్దల సభ. అంటే తన ఆస్పెక్ట్ ఏంటంటే నేను కరెక్ట్గా ఉన్నాను, అవతరుడు కరెక్ట్గా లేకపోతే జనం చూసుకుంటారనే మెంటాలిటీ తంది. తెలుగుదేశం పార్టీ ఒక గేమ్ ఏమన్నా నడుపుతుందా? అంటే నిజంగా 26 మంది అసంతృప్తులు ఇటువైపు, అంటే మొన్న వీళ్ళన్నమాటే కదా, దాదాపు 30 నుంచి 40 మంది మాతో టచ్లో ఉన్నారని, లాస్ట్ మినిట్లో ఏమన్నా ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు 50 మంది మాతో టచ్లో ఉన్నారు, 100 మంది టచ్లో ఉన్నారు అన్నటువంటిది ఎప్పటి నుంచి చెప్తున్నారు? చంద్రబాబు జైల్లో అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ గేమ్ వర్కౌట్ అయింది కదా. ఏమైంది? నలుగురే కదా, నలుగురు కదా వాళ్ళకి. ఆ రోజు చెప్పింది ఎంతమంది? ఎంతమంది? 25 మంది టచ్లో ఉన్నారని చెప్పారు. ఒక స్థానం అయితే దక్కి చేసుకున్నారు కదా, ఆ రోజునకు జగన్మోహన్ రెడ్డి గనక నేను చేస్తానులే నేను చూస్తానులే అంటే ఆగిపోయేదిగా. అక్కడ జగన్ వెనక్కి తగ్గలేదు కదా. ప్రాక్టికల్ పాయింట్ ఏంటి అక్కడ? ఆ రోజున చెప్పినటువంటిది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు చెప్పింది ఎంతమంది? 25 మంది వచ్చేస్తున్నారు రేపు అని చెప్పారు. 25 మంది వచ్చారా? సీట్లు ఇవ్వను అన్నోళ్ళు వెళ్తున్నారు కానీ నేను సీట్ ఇస్తానన్నా సరే వెళ్తున్నాడు ఎవడన్నా ఉన్నాడా? పోనీ సీట్ ఇస్తాను వాళ్ళు ఎందుకు వెళ్తారు మరి? అట్లా వెళ్ళారు కదా ఇంతకుముందు. వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీ సీట్ వచ్చాకనే యువతలకు వచ్చాడు. నరసాపురం రఘురామకృష్ణరాజు సీటు అయ్యాక మరి అప్పుడు సీట్ ఇస్తానన్నా వద్దని యువతలకు వచ్చారు. దాదాపుగా 8 మంది 9 మంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం అధికారంలో ఉండగానే వాళ్ళు వద్దనుకుని ఇటుకొచ్చారు, ఇటుకొస్తానికి ముందుకు వచ్చారు. ఎంపీ క్యాండిడేట్లు డైరెక్ట్గా ఎంపీ సీట్లు అంటే ఎంత ఇంపార్టెంట్ ఆ రోజున, అట్లాంటి వాళ్ళు యువతలకు వచ్చారు కదా. ఆ టైప్లో ఎవరున్నారు ఇప్పుడు ప్రాక్టికల్గా? కాబట్టి ఇక్కడ బేసిక్గా ఏంటంటే జగన్ అట్లాగైతే కనుక అసలు లిస్టులు ఏమి అనౌన్స్ చేయకూడదు, చేయకుండా మొత్తం రాజ్యసభ ఎన్నికలు అయిపోయాక అనౌన్స్ చేయాలి, అంతే కదా లెక్క ప్రకారం అయితే. ఈ లోపల పిలవకూడదు, లేదా పిలిచినా కూడా నేను చూస్తాలేనా అని చెప్పి సాగదీయాలి. నెలల తరబడి సాగదీస్తూ ఎటు తేల్చుకోకుండా, కొత్తోడిని బతకనీయకుండా, ముందోడికి రానియకుండా అది నడుస్తూనే ఉండాలి. జగన్ నిజంగా భయపడుతున్నారా? టీడీపీ అనుకూల మీడియా భయపడుతుందా? రక్షించండి మహాప్రభు అని 1వ తేదీన ఆయన ఢిల్లీ కూడా వెళ్ళిపోబోతున్నారు, అమిత్ షాతో మాట్లాడేయబోతున్నారు, అసలు ఏం చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ తాడేపల్లిలో చర్చించుకున్నారు అనేది రాధాకృష్ణ గారి ఆలోచన, అది లేదంటే నిజంగా జరుగుతుందా? జగన్ యాటిట్యూడ్ తెలిసినోడు ఎవడు కూడా జగన్ భయపడిపోతున్నాడు, వణిగిపోతున్నాడు అనేది నెంబర్ 1. రెండవది, భారతీయ జనతా పార్టీ యాక్టివిటీ తెలిసినటువంటి వాడు లేకపోతే కనుక అవగాహన ఉన్నటువంటి వాడు ఎవడు కూడా అట్లాంటి పిచ్చి మారట్టల్ని నమ్మరు. బేసిక్గా అమిత్ షా దగ్గరికి వెళ్ళంటే మేబీ రేపు ఎల్లుండే ఉన్న ఢిల్లీలో కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయేమో అంటుంటారు, అంతే కదా. నుంచి ఏదో జబ్బు కదా, కేంద్ర ప్రభుత్వం పెట్టి నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్తుంటే ఇంకేముంది అడుక్కోవడానికి వెళ్ళారు, లేకపోతే అది వెళ్ళారు ఇది వెళ్ళారు. అదొక మానసిక జాడ్యం. అది ఏంటంటే ఒక ద్వేషము అసూయతో కూడినటువంటి లక్షణం. అది ప్రాక్టికల్గా అమిత్ షా ఇప్పుడు ఏం చేస్తాడు? జగన్ ఏం చేస్తాడు? మనందరికి చెప్పేసి రేపు పొద్దున మన జగన్ ఓటు వేయని మనతో చెప్తాడా? లేకపోతే మనతో చెప్తాడు జనాలకి ఓటు వేయించేయండి అయ్యా అని. లేకపోతే అమిత్ షా మాట ఎమ్మెల్యేలు అంటారా? బయటికి పోయేవాళ్ళు
లేదా చంద్రబాబు నాయుడు ఏమయ్య బాబు మా వాడిని ఇబ్బంది పెట్టబాకని బాబు చెబుతాడా? అదే ఢిల్లీ పెద్దలు అది కూడా రాస్తాడేమో. అదే ఢిల్లీ పెద్దలు కలవడానికి ఈ రాజ్యసభ ఎన్నికలకి అసలు సంబంధం ఉంటుందా? నేను ప్రాక్టికల్ గా దాని గురించి అని కాదు కదా ఇతను అంటుంది. ఎలాగైనా సరే గట్టి ఎక్కించండి అని చెప్పి అమిత్ షా అడుగుతాడు. అమిత్ షా జగన్ స్కెచ్ ఏదో చెప్పే బదులు తన పార్టీని గెలిపించుకుంటాడు కదా. జగన్ గెలిపించేటువంటి స్టేజ్లో తన ఆలోచన ఉంటే, తనకి శక్తి ఉంటే తన పార్టీని గెలిపించుకోలేడే ఏంటి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో? ప్రాక్టికల్ గా అదొక అంటే రాధాకృష్ణ ఏంటంటే 100 వాటిట్లలో 100 కల్పితాల మధ్యన ఒక 2 నిజాలు రాస్తాడు. ఆ 2 నిజాలని చూపెట్టి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గనక గెలిపించిన ఒక్కటి చూపెట్టుకుంటాడు కానీ ఓడిపోయినటువంటి 10 వదిలేస్తాడు కదా. కమల్ హాసన్కి ఆయన చేసాడు, ఓడిపోయాడు. అలాగే డిఎంకే గెలిచింది చెప్తాడు కానీ కమల్ హాసన్ ఓడిపోయింది చెప్తాడా? ఉత్తరప్రదేశ్లో ఓడిపోయింది చెప్తాడా? ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చేసి పెట్టారు, అఖిలేష్కి చెప్పారు. మరి ఓడిపోయింది కదా చెప్తారా? 2018లో కర్ణాటకలో కాంగ్రెస్కి చేసి పెట్టాడు, ఓడిపోయింది కదా అప్పుడు చెప్తారు అట్లాగా. అదే గెలిచినటువంటిది ఇదో లేకపోతే డిఎంకేనో ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. కాబట్టి అదే టైపులో ఓటమికి సంబంధించినటువంటి లెక్కలు చెప్పరండి, గెలిచినటువంటి లెక్కలు చెప్పుకుంటుంటారు అన్నమాట. లెక్క ప్రకారం అయితే టీడీపీకి ఇంకా 26 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అయితే కావాలి. ఒక 10 మంది అయితే ఆల్రెడీ టచ్లో అదే ఉన్నారు, ఖచ్చితంగా వేస్తారు అనేది. మిగిలిన 16 మంది విషయంలో ఏమైనా ఒక ఆఫర్స్ ఏమైనా పెడతారా చంద్రబాబు నాయుడు గారు? దాన్ని ఢీ కొట్టడానికి 5వ లిస్టు అంటే ఫైనల్ లిస్టు అనౌన్స్ చేయకుండా ఏమన్నా పక్కన పెట్టారా జగన్ గారు? చూద్దాం. 5వ లిస్ట్ నాకు తెలిసి రేపు మాపు రిలీజ్ చేసేస్తారు. నెక్స్ట్ ఓన్లీ ఏంటంటే ఎంపీ క్యాండిడేట్స్ దగ్గర వాళ్ళ కన్సెంట్ దగ్గర ఆగుతుంది. అంటే అనిల్ కుమార్ యాదవ్ ఓకే అయిపోయాడు నర్సరావుపేటకి. ఇప్పుడు అక్కడ నెల్లూరుకి సంబంధించి ఎవరిని పెట్టాలి తన సీట్లో? వేమిరెడ్డి భార్య ఇట్లా పేర్లు వినబడుతున్నాయి. అట్లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక కుటుంబంలో ఇద్దరికి ఇవ్వనన్నావు కదా, మరి నాకేమో మా అబ్బాయికి వద్దన్నావు, ఏదో మా అబ్బాయికి ఇస్తాం, లేకపోతే నాకు ఎవరో ఒకరికి అంటున్నావు కదా అంటూ ఆయన పేరేంటి మన బాలిరెడ్డి లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా, బాలినేని లాంటి వాళ్ళు. కాబట్టి అందుకని చెప్పేసి లెక్కలు కొన్ని ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు కొన్ని చోట్ల కుటుంబానికి కూడా ఇచ్చినట్టుదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొత్స భార్య, బొత్స అంతమందికి ఇస్తున్నప్పుడు ఇక్కడ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఇద్దరు ఫ్యామిలీలో ఇద్దరికి ఇవ్వకూడదని రూల్ ఏం పెట్టుకున్నట్టు అనిపించదు, ఇస్తున్నాడు. కాబట్టి బాలినేనికి ఇద్దరికి వాళ్ళ అబ్బాయికి అన్న చోటనే ఏమన్నా మరి క్లాష్ ఉందేమో అక్కడ. అట్లాంటి వాటి సొల్యూషన్ బాలినేనేమో పట్టుబట్టి నాకు మాగుంట బాలినేని మీద ఈయనకి ఏంటంటే ప్రకాశం జిల్లాలో బాలినేనికి మంచి పేరు ఉంది, మాగంటకు కూడా మంచి పేరు ఉంది. కాబట్టి మాగుంటేమో పేరుకి పార్టీలో గెలుస్తాడు తప్పించి ఎప్పుడు పనిచేయడు. ఆయన వ్యాపారం ఆయన చూసుకుంటుంటాడు, దానికి ఒక షెల్టర్ కింద వాడుకుంటుంటాడు. అది జగన్కి నచ్చదు, పార్టీకి కూడా పనిచేసి పెట్టాలి కదా అనేటువంటి అర్థం ఉంటుంది. బాలినేనికి వచ్చేటప్పటికి ఆ మాగుంట అయితే మన ఫైనాన్స్ పెట్టుకుంటాడు కదా అనేటువంటి రూట్లో ఆయన ఉంటాడు. బాలినేనికి జగన్ ఇచ్చే గౌరవాన్ని బాలినేని ఇక్కడ మాగుంట వైపుకి తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అది సొల్యూషన్ కావాలి కాబట్టి దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు నేను చెప్పినట్టు నెల్లూరు ఇష్యూ ఒకటి లేట్ అవుతుంది. ఇంకోటి గుంటూరుకు సంబంధించిన ఎంపీకి వచ్చేటప్పటికి ఉమారెడ్డి కొడుకు అతను ఒకటి ఓకే అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి కొన్ని రకాల లెక్కలు కనబడుతున్నాయి. వీటిట్లలో ఫైనల్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ కొంతమందికి ఫైనాన్స్ లేవు, డబ్బులు ఎవరెవరికి ఫైనాన్స్ ఇవ్వాలి, తను సాయం చేయాలి, ఎవరికి తను చేసి పెట్టాలి, ఎవరు వాళ్ళంతటాలు పెట్టుకోగలుగుతారు. ఇట్లాంటివి కొన్ని సీట్లకు సంబంధించి అంటే ఆల్రెడీ బలిసినటువంటి వాళ్ళు, ఆల్రెడీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ సిట్టింగ్లు మేమే చేస్తాం రెడీలో అంటున్నారు. ఇతను అది మారుస్తున్నాడు కదా, మార్చేటప్పుడు సహజంగా ఫైనాన్షియల్ చూసుకోవాలి, కులాల ఈక్వేషన్ చూసుకోవాలి. ఇవన్నిటి దగ్గర కొత్త వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నాడు సీట్లకి ఎవడు దొరకట్లేదు వాళ్ళకని చెప్పేసి, ఉన్నటువంటి వాడు నాకు ఇవ్వట్లేదని మొత్తుకుంటుంటే దొరకపోవడం ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఒక ఫార్మేట్ ప్రకారం వెళ్ళింది, ఎవరు వ్యతిరేకంగా ఓటు వేశారని ఇమీడియట్గా పట్టుకుంది, వాళ్ళని సస్పెండ్. ఇక్కడ కూడా అలాగా పార్టీ పరంగా ఒక స్పెషల్ ఫార్మేట్ ఏమన్నా ఉంటుందా? ఇందులో అయితే డైరెక్ట్గా చూపించేయాలి. ప్లస్ దీంట్లో ఉన్న ఫార్మేట్ ఏంటంటే అక్కడే వేరే పార్టీకి వేస్తున్నట్టు కనుక అంటే మన ఏజెంట్కి చూపించి వేయాలి. ఇక్కడ వైసీపీ వాళ్ళు వైసీపీ ఏజెంట్ చూపించేయాలి. చూపించేటప్పుడు అందులో తేడా ఉందనగానే వేరే వాళ్ళకి వేస్తున్నారు కానీ అక్కడే అబ్జెక్ట్ చేయొచ్చు, చేస్తా ఓటు ఇన్వాలిడ్ అవుతుంది, ఇంకా అక్కడ అది పనికిరాదు. అది అప్పుడు ఓటు ఇద్దరు లాస్ అవుతారా? రెండు పార్టీలు లాస్ అవుతాయి అప్పుడు? అంతే. తెలుగుదేశానికి వేసారు అనుకోండి అసలు ఆ ఓటే వ్యాలిడ్ గా. అదే అంటున్నాను, అప్పుడు ఆ ఓటు వల్ల ఇటు రాదు అటు రాదు కదా, ఆ ఓటు మైనస్ అయినట్టే. అది అంటే అప్పుడు లెక్క మారుతుందా మరి? అప్పుడు 44 ఓట్లు కావాల్సింది అలాగో 10 ఓట్లు పోయినాయి అనుకోండి. ఇప్పుడు 175లో 10 తీసేసి లెక్కేస్తే ఒక్కొక్క దానికి 44 ఓట్లు కావాలి ఒక్కొక్క పదవికని. అప్పుడు అలా 10 మంది పోతే ఆ 44 అనేది కూడా సంఖ్య తగ్గుతుంది కదా. అంతే. ఇప్పుడు ఆ లెక్కన వీళ్ళకి రావాలి కదా, అది యాడ్ అవ్వాలి కదా.
అవును, అది ఎవరికి యాడ్ అవుతుంది అనేది ఇది, కానీ వీళ్ళకి కూడా లెక్క తగ్గుతుంది కదా. యాడ్ అయినప్పుడు సమస్య, కానీ వాళ్ళకి తగ్గితే నష్టం లేదు కదా. 44 కంపల్సరీ. వీళ్ళకి కూడా వీళ్ళ 18 వీళ్ళకి అలాగే ఉంటాయి కదా, వాళ్ళకి 147 అలాగే ఉంటాయి, వీళ్ళ 18 అలాగే ఉంటాయి. వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళకి ఒక కోటి వచ్చినా గెలిచినట్టే కదా ప్రాక్టికల్గా. అదేంటి ఇంత సంఖ్య అనేటువంటిది పార్టీ డిసైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు 50 ఓట్లు ఒకళ్ళకి, 48 ఓట్లు ఒకళ్ళకి, 44 ఓట్లు ఒకళ్ళకి అని చెప్తుంది. ఎవరికి వేయాలని చెప్తారు వాళ్ళు ఈటిట్లో. కాబట్టి అందులో తేడా వచ్చింది అనుకోండి, ఒకళ్ళకి 4 ఓట్లు తగ్గుతాయి, అంతేగాని అంతకు మించి ఏం కాదు ప్రాక్టికల్గా. ఓన్లీ ఎప్పుడు కుదురుతుంది అంటే తెలుగుదేశం పార్టీలో ఏ సీఎం రమేష్ పోటీ చేసి, ఎందుకంటే తనకే పోతుంది ఇప్పుడు అవకాశం, ఏ సీఎం రమేష్ పోటీ చేసి ఆయనకి డబ్బులు పెట్టుకోగలడు కాబట్టి ఓ 25-30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు కొంతమంది టచ్లో, ఆయన చాలా రోజుల నుంచి ఇటు మాట్లాడుతూనే వైసీపీ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నాడు అతను. కాబట్టి వైసీపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నటువంటి వాళ్ళకి, అన్న మీరు పార్టీ పరంగా అట్టుంటూ నాకు ఓటేయండి అన్న అని చెప్పేసి ఓ 30 కోట్ల 15 కోట్ల ఎలక్షన్స్ వచ్చేసినాయి కదన్న, మీకు అందరికీ వేనీళ్లలో సన్నీళ్ళు తోడైనట్టు అనుకోండి, నేను 10 కోట్లు ఇస్తాను నాకు వేసేయండి అన్న అని చెప్పి చేయించుకుంటే సాధ్యం అవుతుంది. లేదు జగన్ మీద విపరీతమైనటువంటి కోపం ఉన్నటువంటి వాళ్ళు నా ఓటు పోతే పోయింది మురిగితే మురిగిందని చెప్పేసి తెలుగుదేశానికి వేస్తే మురగడం లాంటివి జరగాలి. అది జరిగినా కూడా అక్కడ ఎందుకంటే బాగా గ్యాప్ ఉంది, ఇక్కడ 18కి అక్కడ కొన్నట్టు పోనీ లేదు, ఇక్కడ 22 వేసుకుందాం, గంట అది పోయింది కాబట్టి 22కి అక్కడ ఉన్నటువంటి దానికి చాలా తేడా ఉంది కదా. 45కి వచ్చేటప్పటికి ఇప్పుడు అక్కడ 150, 151, 152 జనసేనతో ఒకటి గెలిపినప్పుడు 152లో వాళ్ళల్లో ఇప్పుడు వీళ్ళంతా కలిపితే 10 మంది అనుకుందాం, అక్కడ 142 అయినాయి కదా. అప్పటికి 142 వేసుకున్నా తలకై ముగ్గురికి లెక్క వేస్తే 3 నాళ్ళు అక్కడ కూడా ఉంది కదా, ఇంకా అయినా ఇంకా 20 మంది ఎక్స్ట్రా. ఇప్పటి వరకు అసంతృప్తితో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే సైలెంట్ గా ఉన్నారు, అంటే రాజీనామాలు చేస్తారని ప్రచారమే తప్ప ఇంకా వాళ్ళు చేయలేదు. రేపొద్దు నీ ఓట్లో కనుక తేడా వస్తే ఇమీడియట్ గా వైసీపీ వాళ్ళ మీద వేటు వేసే అవకాశం ఉంటుంది. చేస్తారు లాస్ట్ టైం చేసిన అసలు దాంట్లో ఓటు వేసేటప్పుడు తేడా రాగానే అనర్హత వేటు పడిపోతుంది దానికి. వాళ్ళు ఈవెన్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా చెల్లుబాటు కదా. గుజరాత్లో అహ్మద్ పటేల్ కోసమని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 3-4 ఎమ్మెల్యేలు అట్లా క్రాస్ ఓటింగ్ చేశారు. చేసినప్పుడు అప్పుడే వాళ్ళకి అనర్హత వేటు వేశారు. వేసినప్పుడు అనర్హత వేటు వేసిన దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కింద కోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఇది పార్టీల ఫిరాయింపు చట్టం వ్యవహారం, ఇది దీంట్లో చట్టం అట్లుంది కాబట్టి మేము మార్చలేము, దీని మీద ఫిరాయింపు చెల్లుబాటు అవుతుంది, మీరు అందరూ కూర్చుని పార్లమెంట్లో డిసైడ్ చేసుకోవాలి ఇది ఫిరాయింపులు ఉండకూడదు అనేది. అసలు ఒకటి ఈ హార్స్ ట్రేడింగ్ అనే దాన్ని మేము ఎట్లా ఎంటర్టైన్ చేస్తాం పొమ్మని చెప్పింది అనమాట. రైట్, చూద్దాం. ఫిబ్రవరి 27వ తేదీన అయితే రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఎటువంటి ట్విస్టులు చూస్తాము, ఎటువంటి రాజకీయాలు చేయడానికి రెండు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. నిజంగా అనర్హత వేటుకు లేదంటే వేటుకు గురయ్యే అవకాశం ఎంతమంది ఎమ్మెల్యేలకి వస్తుందనేది కూడా వేచి చూడాల్సిన అంశం.